స్తోత్రం. ఆయన చిత్తం చేయడానికి మనకు బలం రావాలంటే ఏం చేయాలి? ఆయనతో కూడా ఉండాలి. వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు, అపోస్తల కార్యము 4, వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు, ఏమి చూచినప్పుడు? బోధ చూచినప్పుడా? కార్యాలు చూచినప్పుడా? నో, ధైర్యము చూచినప్పుడు. చదువు అపోస్తల కార్యం 4వ అధ్యాయం 5వ వచనం చదువుకో. 13వ వచనం. అదంట. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి ధైర్యమును చూసి బా వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. యేసుతో కూడా ఉండినప్పుడు ఏం జరిగిద్దంటే ధైర్యమునిచ్చే ఆత్మ మన మీదికి వస్తాడు. పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు ముందు కనపడే లక్షణం ఏమని చెప్పాను? ధైర్యం. ఏంటి అక్కడ అభిషేకంతో 4లో ఇటుపక్క పేరాలో వారు ప్రార్థన చేసినప్పుడు అభిషేకంతో నిండారు, ధైర్యముగా బోధించారు. ఆత్మ వచ్చినప్పుడు మనలో కనపడేది ధైర్యం. ఇక దెయ్యాలకు భయపడం, రోగాలకు భయపడం, అధికారాలకు భయపడం, ఎవడికి భయం ఉండదు. ఇక గొల్యాతు 6 మూరల జనం అంత పొడుగుంటే దావీదుకి అసలు ఏందిరా వీడు అన్నట్టుంది. ధైర్యం 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 ఉంటుందండి. అది మొదటి లక్షణం, మనలో కనపడే మొదటి లక్షణం. పరిశుద్ధాత్మ అభిషేకం కోసం, ఆత్మశక్తి కోసం ఆయన సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయాలి. ఇది పక్క ఆత్మ బలంతో నింపబడకపోతే ప్రభావం నీలో నుండి బయలువెడలి కార్యాలు జరిగించలేదు. ఆ ప్రభావం నీలో నుండి బయలు వెళ్ళాలంటే నీకు ఆ ప్రభావాన్ని ఇచ్చే ప్రభు పాదాల చెంత కాచుకోవాలి. కరుణాపీఠం చేరాలి, రోజు గోజాడాలి. నీవు ప్రార్థించగా 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 మీరు కనిపెట్టండి. పెంతకోస్తు పండుగ నాడు ఆత్మను పొందకముందు వాళ్ళంతా గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని బిక్కు 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 బిక్కుమంటూ బతికారు. అరే, ఒక ఆడపిల్ల ముందు యేసును ఒప్పుకునే ధైర్యం లేకపోయింది పేతురుకి. ఆడపిల్ల ముందు యేసు క్రీస్తు యొక్క శిష్యుడని ఒప్పుకునే ధైర్యం లేకపోయింది పేతురుకి. ఇదే పేతురు 10 దినములు ప్రార్థనలో కనిపెట్టిన తరువాత పరిశుద్ధాత్మ అభిషేకము పెంతకోస్తు పండుగ నాడు ఆత్మతో నింపబడినప్పుడు వేలాది మంది మనుషులు చుట్టూ ఉండగా వారందరి ఎదుట ఇదిగో ఆయన లేచి ఉన్నాడు, మేము దానికి సాక్షులమని చెప్పాడు. అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ధైర్యపరిచే ఆత్మ, బలపరిచే ఆత్మ, శక్తినిచ్చే ఆత్మ. ఆత్మ ధైర్యపరిచే ఆత్మ, బలమునిచ్చే ఆత్మ, శక్తినిచ్చే ఆత్మ, ప్రభావంతో నింపే ఆత్మ, పరాక్రమమును రేపే ఆత్మ, రెచ్చగొట్టే ఆత్మ పరిశుద్ధాత్మ. ఆ శక్తితో నింపబడ్డారు. ఇక భయం లేదు, గీయం లేదు. వాళ్ళు పిలిచి వార్నింగ్ ఇస్తే ఏం చేస్తారు? చంపుతారా? చంపండి. మేము కన్న వాటిని గూర్చియో విన్న వాటిని గూర్చియో చెప్పక ఉండలేమో. మా వల్ల కాదు, మీ చేతనం చేసుకో. ఏం చేస్తావు? ఫైనల్గా చంపుతావు. చంపితే ఆయన లేట్ అయింది, తిరిగి బతికిస్తాడు. ఏమైంది? ఏం చేయలేవు. కానీ అని సింహగర్జన చేశారు. అరే, పిల్లి కోనలు సింహగర్జన చేస్తున్నా ఏమిటి? అభిషేక ప్రభావం. ఏమిటి అభిషేకం? పరిశుద్ధాత్మ అభిషేకం. 7 అడుగుల సౌలుకు లేదా దమ్ము, ఇశ్రాయేలు సర్వ సైన్యమునకు లేదా దమ్ము, దావీదు అన్నలు ఏలియాబు, చిన్నోడు 2వాడు 3వాడు అన్నలకు లేదు ఆ దమ్ము. అరే, గొర్రెలు కాసుకునేవాడికి ఉంది ఆ దమ్ము. అంతేనా? యుద్ధ భూమిలోకి పోయాడు, గెలవనే గెలిచాడు. పరిశుద్ధాత్మ అభిషేకము